One fine morning in a cozy kitchen, Chef Tiger woke up with a rumble in his tummy. His eyes sparkled, he was craving something delicious, and he knew exactly what he wanted. Chicken curry. So, he powered up his latest invention, the AI chicken detector drone. With one click, it flew out scanning the entire farm, searching for the perfect chicken. And there she was. Cool, calm, and scrolling through her phone. This was no ordinary chicken. She was smart. Super smart. Chef Tiger dashed out with his net, eyes on the prize. But the chicken? She activated her AI escape boots, and whoosh! She zoomed into the sky like a rocket. After a wild chase, he finally caught her and dropped her into the pot. Victory at last, or so he thought. The chicken pulled out a hidden remote, and hacked the smart kitchen. Pot spun, veggies flew, and the chicken curry turned into vegetable biryani. Chef Tiger hesitated, then took a bite. His eyes lit up. It was the best thing he ever tasted. And just like that, he went from chicken hunter to vegan chef. Now he runs Meow Meals, the top AI-powered veg restaurant in town. And the chicken? She's still out there, sipping lemonade, and always one step ahead. Hi friends, మీరు ఎప్పుడైనా మీరు క్రియేట్ చేసిన కార్టూన్ వీడియోని చూడాలనుకున్నారా? ఇప్పుడు అది AI తో సూపర్ ఈజీ అయిపోయింది. మీరు చిన్న కథ చెబితే చాలు, మిగతాది మొత్తం AI చూసుకుంటుంది. మీరు ఈ వీడియోలో ఎలాంటి కోడింగ్ లేకుండా సొంతంగా కార్టూన్ వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటారు. రెడీ అవ్వండి, బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ ఫన్ అండ్ యూస్ఫుల్. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ అనేవి మనం జనరేట్ చేసుకొని మంచిగా అర్నింగ్ కూడా చేయొచ్చు అనమాట. ప్రస్తుతం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం యానిమేషన్ డిమాండ్ చాలా పెరిగింది. ఫ్రీలాన్సర్స్, స్టూడెంట్స్, కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళందరికీ ఇది ఒక హ్యూజ్ ఆపర్చునిటీ. ఖర్చు లేకుండా టైం సేవ్ చేస్తూ క్రియేటివ్ గా ఎక్స్ప్రెస్ చేద్దాం. ఇంకా ఏదే ఫ్యూచర్. అందులోనూ మీరు ఈ స్కిల్స్ తో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అలాగే ఎడ్యుకేషనల్ కంటెంట్ ద్వారా మీ ఛానల్లో మంచిగా అర్నింగ్ అయితే లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AI తమ్ముడు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ని నేను వచ్చేసి AI రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, అండ్ అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే. అండ్ గైస్, నేను వచ్చేసి ఈ వీడియోస్ లో యూస్ చేసే ప్రాంప్ట్స్ అన్ని నేను వచ్చేసి ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేశాను. అందులో నేనైతే పోస్ట్ అయితే చేస్తుంటాను అనమాట వీడియో రిలీజ్ అవ్వగానే. వీడియోకి సంబంధించిన కంప్లీట్ ప్రాంప్ట్స్ అన్ని. సో అక్కడ నుంచి మీరు వచ్చేసి ప్రాంప్ట్స్ తీసుకొని మీరు ట్రై అయితే చేయొచ్చు. అండ్ అలాగే నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ అయితే చేశాను గైస్, AI తమ్ముడు అని. సో దాని లింక్ కూడా నేను వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను. సో క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి జాయిన్ అయితే అయిపోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను యూస్ చేసే టూల్ వచ్చేసి స్టోరీ కోసం ChatGPT అయితే యూస్ చేస్తున్నాను. సో ప్రాంప్ట్ అయితే ఇది నాకు వచ్చేసి ఒక 2 స్టోరీస్ అయితే క్రియేట్ అయితే చేయమని అయితే అడిగాను. సో వెంటనే నాకు వచ్చేసి స్టోరీ అయితే క్రియేట్ అయితే చేసి ChatGPT సీన్ వైజ్ నాకు వచ్చేసి ఇమేజ్ అండ్ దాంతో పాటు నరేషన్ అయితే క్రియేట్ చేయమని అయితే ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ChatGPT వచ్చేసి నాకు ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ నరేషన్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది అనమాట. సీన్ వైజ్ వచ్చేసి 8 సీన్స్ అయితే జనరేట్ అయితే చేసుకున్నాను. మీరు ఫస్ట్ వీడియో చూసారు కదా స్టార్టింగ్ లో, సో అది సీన్స్ అనమాట. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే నాకు వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే కావాలని అయితే అడిగే స్టోరీకి దానికోసం ప్రాంప్ట్ ఇచ్చాను. నాకు వచ్చేసి సీన్ వైజ్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసింది. అండ్ నేను వచ్చేసి ఈ సీన్స్ జనరేట్ చేసేటప్పుడు కంప్లీట్ గా దీన్ని వచ్చేసి నేను కార్టూన్ లో కావాలని అయితే అడిగాను, ఎందుకంటే మనం కార్టూన్ వీడియో జనరేట్ చేస్తున్నాం కదా. సో కార్టూన్ స్టైల్లో మనకు వచ్చేసి అడిగాను అనమాట. అంతా కార్టూన్ స్టైల్లోనే నాకైతే ఇచ్చింది వీడియో మొత్తం. సో నాకు వచ్చేసి ఇక్కడ వాయిస్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా మనం దీన్ని వచ్చేసి ఇమేజెస్ అయితే కన్వర్ట్ అయితే చేద్దాం. కన్వర్ట్ చేయడానికి లీనాడో AI అయితే యూజ్ చేస్తున్నాను. ప్లస్ నేను వచ్చేసి లీనాడో AI అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఇందులో మనకు వచ్చేసి ఎవ్రీడే 150 క్రెడిట్స్ అయితే ఫ్రీగా అయితే వస్తాయి. దాని ద్వారా మనం వచ్చేసి ఇమేజెస్ జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత సైడ్ కి సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇందులో మనం వచ్చేసి ఇక్కడ కస్టమర్ అయితే ఉంది కదా, దీని మీద సెలెక్ట్ అయితే చేసి మనము రీల్స్ చేస్తున్నాం కాబట్టి 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఒకవేళ మీరు పెద్ద వీడియోస్ చేస్తున్నట్టయితే 16:9 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత దీన్ని క్లోజ్ అయితే చేసేసేయండి. అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో ఇమేజ్ ప్రాంప్ట్ కోసం మళ్ళీ మనం వచ్చేసి ChatGPT లోకి అయితే వెళ్దాం. సో ChatGPT లో ఫస్ట్ సీన్ అయితే తీసేసుకుందాం మనం. సో ఫస్ట్ సీన్ లో ఇమేజ్ ప్రాంప్ట్ అయితే తీసుకుంటున్నాను, కాపీ చేస్తున్నాం అండ్ మన లీనాడో అయితే పేస్ట్ అయితే చేశాను. సో ఇంకా జనరేట్ అయితే చేద్దాం. మనకు వచ్చేసి కంప్లీట్ గా 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అవుతాయి అనమాట ఇందులో. సో ఇక్కడ జనరేట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో జనరేట్ అయితే అవుతుంది. సో మనకు వచ్చేసి విత్ ఇన్ సెకండ్స్ లో అయితే జనరేట్ అయితే అయిపోతుంది గైస్. అండ్ గైస్, ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ అయితే చేయండి. వచ్చేసి 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అవుతా. ఇందులో మీకు నచ్చిన ఇమేజ్ ఏదైతుందో అదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మిగతా సీన్స్ ఉన్నాయి కదా, మిగతా సీన్స్ కి కూడా ఇమేజెస్ ఇలానే మనం వచ్చేసి జనరేట్ అయితే చేసుకోవాలి. సో నేను అన్ని ఆల్రెడీ జనరేట్ అయితే చేసేస్తా సీన్ వైజ్. నెక్స్ట్ అన్ని ఈ ఇమేజెస్ ని నేను వచ్చేసి వీడియో కిందకి అయితే చేంజ్ చేస్తున్నాను. దానికోసం నేను యూస్ చేసే టూల్ వచ్చేసి క్లింగ్ AI. సో క్లింగ్ AI కూడా లాగిన్ చేయగానే మనం వచ్చేసి ఈమెయిల్ ఐడితో ఇలా అయితే ఓపెన్ అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇందులో కూడా మనకు వచ్చేసి ఎవ్రీడే ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయి. అది యూస్ చేసి మనం వచ్చేసి వీడియోస్
అయితే జనరేట్ అయితే చేయొచ్చు ఇమేజెస్ నుంచి. సో లాగిన్ చేయగానే మీకు వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సైడ్ కి మీరు చూసినట్టయితే ఇక్కడ వీడియో క్లింక్ 2.0 అని ఉంది, సెలెక్ట్ అయితే చేయండి. సో గైస్ ఇక్కడ మనం వచ్చేసి ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ గా క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఒక సీన్ అయితే తీసుకుంటున్నాను. ఆ సీన్ ఇమేజ్ అయితే నేనైతే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేస్తాను. ఇమేజ్ అయితే నేను వచ్చేసి అప్లోడ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా కింద ప్రాంప్ట్ అయితే మనం అయితే రాయాల్సి ఉంటుంది. సో ప్రాంప్ట్ కోసం మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే ChatGPT లోకి అయితే వెళ్తున్నాను. అందులోంచి ప్రాంప్ట్ అయితే కాపీ అయితే చేసుకుందాం. నేను వచ్చేసి 4th సీన్ ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే చేసుకున్నాను. దానికి సంబంధించిన నరేషన్ అయితే కాపీ అయితే చేసుకుంటాను. ఇక్కడ కాపీ చేసుకొని ఇంకా ప్రాంప్ట్స్ లో నేనైతే ఇక్కడైతే పేస్ట్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ ప్రాంప్ట్ నచ్చలేదు, మీ ఓన్ గా మీరు ప్రాంప్ట్ రాయాలనుకుంటే ఇక్కడ మీరు వచ్చేసి రాసుకోవచ్చు. లైక్ కెమెరా యాంగిల్స్ ఎలా ఉండాలి, మూవ్మెంట్స్ ఎలా ఉండాలి అనేది దాని గురించి కొంచెం ఐడియా అయితే ఉండాలి. అప్పుడే మీరు వచ్చేసి యూజ్ అయితే చేయండి, లేదంటే కొంచెం వీడియో అయితే డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మనం వచ్చేసి జనరేట్ అయితే చేద్దాం. సో 5 seconds జనరేట్ చేయడానికి నాకు కంప్లీట్ గా 10 credits అయితే యూజ్ అయితే అవుతాయి. జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి వీడియో అయితే జనరేట్ కావడం అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. గైస్ వీడియో వచ్చేసి జనరేట్ అయితే అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తాను, మీకు చూపిస్తాను. సూపర్ ఉంది కదా గైస్. ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి గైస్. సో నేను వచ్చేసి ఇలానే అన్ని సీన్స్ కి వీడియోస్ అయితే జనరేట్ అయితే చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. సో దానికోసం నేను యూజ్ చేసే టూల్ వచ్చేసి లవ్ వాయిస్ AI. సో ఇది కూడా మనకు వచ్చేసి ఫ్రీ టూల్ అనమాట. ఎవ్రీడే క్రెడిట్స్ అయితే వస్తాయి ఇందులో వచ్చేసి మనం వాయిస్ ఓవర్ అయితే జనరేట్ అయితే చేసుకున్నాం కదా. సో ఆ వాయిస్ ఓవర్ ని మనం అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. దానికోసం నేను మళ్ళీ ChatGPT కి అయితే వెళ్తున్నాను. సో ChatGPT లో మనం వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ స్టోరీకి వాయిస్ ఓవర్ అయితే జనరేట్ అయితే చేసుకున్నాం కదా. సో ఫస్ట్ సీన్ వాయిస్ ఓవర్ అయితే కాపీ అయితే చేసుకుందాం. సో ఇది నేను కంప్లీట్ గా ఇంగ్లీష్ లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి లవ్ వాయిస్ ఏఎస్ లో నేను వచ్చేసి ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను అనమాట. అది కూడా మేల్ వర్షన్. సో పేస్ట్ అయితే చేస్తున్నాను అండ్ జనరేట్ ఆడియో మీద క్లిక్ అయితే చేస్తున్నాను. Chef Tiger woke up with a rumble in his tummy. His eyes sparkled. He was craving something delicious. గైస్ చూసారు కదా, దీన్ని మనం వచ్చేసి ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలానే నేను వచ్చేసి అన్ని సీన్స్ కి వాయిస్ కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేను ఏదైనా ఒక ఎడిటింగ్ టూల్ యూజ్ చేసి అందులో కంప్లీట్ గా మెర్జ్ అయితే చేస్తాను అనమాట. ఒకవేళ మీకు వచ్చేసి అది ఎలా మెర్జ్ చేయాలి, సో ఆ ప్రాసెస్ మొత్తం తెలుసుకోవడానికి నేను వచ్చేసి ఒక వీడియో అయితే చేశాను మహాభారతం మీద. సో ఆ వీడియో లింక్ వచ్చేసి నేను ఇక్కడ పైన ఐ కార్డ్స్ లో పెట్టేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు కంప్లీట్ ప్రాసెస్ అయితే చూడండి. చాలా బాగుంటుంది గైస్ వీడియో అనేది, తప్పకుండా వాచ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా సింపుల్ గా మనం వచ్చేసి కార్టూన్ వీడియోస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. మీకు మొదట కార్టూన్ వీడియోస్ చేయడానికి ఏ కాన్సెప్ట్ నచ్చిందో కామెంట్ లో షేర్ అయితే చేయండి. ఇంకా మీరు మీ ఫస్ట్ ట్రై ఎప్పుడు చేయబోతున్నారు, అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ఇలాంటి మరిన్ని AI రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.